వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్పి ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. వాటికి సంబంధించి ఎస్ఐ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినట్టే ప్రాసెస్. 1 లేదా 2 రోజుల్లో మనకి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే కానిస్టేబుల్కి సంబంధించి యాస్పిరెంట్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అసలు ఈవెంట్స్కి సంబంధించి అప్డేట్ ఏమొస్తుంది, అసలు ఈవెంట్స్ పెడతారా పెట్టరా, ఎలక్షన్ కంటే ముందు పెడతారా ఎలక్షన్ తర్వాత పెడతారా, అసలు నోటిఫికేషన్ అనేది రద్దు అవుతుందా లేదంటే కొనసాగిస్తారా, ఈ రకంగా ప్రతిరోజు కూడా వందలాది మంది అయితే కామెంట్ చేయడమో లేదా మెసేజ్ చేయడమో కాల్ చేయడం అయితే చేస్తున్నారు. అయితే మీ అందరికీ కూడా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏపీఎస్ఎల్ పిఆర్బి నుంచి కానీ లేదా గవర్నమెంట్ నుంచి కానీ ఏ విధమైన అప్డేట్ అయితే లేదు. కోర్టు కేసు ఉంది, అందువల్ల లేట్ అయింది, అయ్యాక అవుతుందనేది చెప్తున్నారు కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి ఏ విధమైన అప్డేట్ అయితే ఇవ్వడం లేదు. సో ప్రతి ఒక్కరూ కూడా ఇంకా అప్డేట్ ఏమొస్తుంది అని ఇంకైతే ఆలోచించొద్దు. రావాల్సినప్పుడు రాక తప్పదు. గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నోటిఫికేషన్ అనేది రద్దు కాదు. 100% ఈ నోటిఫికేషన్ రన్ అవుతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అయినా రన్ అవుతుంది, ముందైనా రన్ అవుతుంది, కానీ నోటిఫికేషన్ అయితే ఆగదు. ఎందుకంటే 95,000 పైచిలకు అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా ఈ యొక్క ప్రిలిమినరీ టెస్ట్ని దాటుకొని వచ్చారు కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా అంటే మిగతా నోటిఫికేషన్స్తో పోల్చుకుంటే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ మందిలోనే ఉన్నారు కాబట్టి అవకాశం అయితే ఎవరు కూడా జారవిడచొద్దు. దయచేసి నేను చెప్పాల్సింది ఏమిటంటే, చాలామంది ఏమడుగుతున్నారంటే ఈ నోటిఫికేషన్లోనే కొనసాగమంటారా లేదా ఇంక దేనికైనా చదువుకోవాలని అయితే చాలామంది అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, కొత్త కొత్త వాటి జోలికి పోవద్దు. ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు కానిస్టేబుల్ని అంటి పెట్టుకునే ఉండండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే చాలామంది ఆపేశారు. ఆపేసినప్పుడు కూడా ఎవరైతే కొనసాగిస్తారో వాళ్ళకే ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. ఈవెంట్స్ జనవరిలో లాస్ట్లోనైనా జరగవచ్చు, ఫిబ్రవరిలోనైనా జరగవచ్చు, మార్చిలోనైనా జరగవచ్చు. మార్చిలో జరగడానికి తక్కువ అవకాశం ఉంటుంది, ఫిబ్రవరిలో అయితే నిర్వహించే అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రభుత్వం గట్టిగా అనుకుంటే నిర్వహిస్తుంది, లేదంటే ఎలక్షన్ తర్వాతకైతే అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఎప్పుడు ఈవెంట్స్ పెట్టినా కూడా మనం సిద్ధంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా మనం సిద్ధంగా ఉండాలి. చాలామంది చూడండి, మొన్న ఎస్ఐ చూసుకుంటే పెద్దగా ఈవెంట్స్ ఎవరు ఫెయిల్ కాలేదు, కానీ మెయిన్స్కి వచ్చేసరికి అందరూ కూడా డీలా పడ్డారు. ఇంకా సమయం సరిపోలేదు అన్నారు. సో కానిస్టేబుల్ విషయంలో మనం సమయం సరిపోలేదు అన్నా కూడా ఎగ్జామ్ని అయితే పోస్ట్ పోన్ చేయరు. కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కానీ ఈవెంట్స్ ఎప్పుడు పెట్టినా కానీ కంప్లీట్గా సంసిద్ధంగా ఉండడానికి అయితే అందరూ కూడా ప్రయత్నం చేయండి. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, దయచేసి ఎవరు కూడా ప్రిపరేషన్ ఆపొద్దు. ఎగ్జామ్ అయితే 100% జరుగుతుంది, ఈవెంట్స్ కూడా 100% జరుగుతాయి. అయితే ఎప్పుడు అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతవరకు మీరు ఎలాగైతే ప్రిపేర్ అయ్యారో అదే ధోరణిలో మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఓకే, థ్యాంక్ యూ.